శివుడు విష్ణుమూర్తి కొడుకుని ఎందుకు చంపాడో మీకు తెలుసా? తారకాసురుడికి శివుడికి పుట్టిన కొడుకుతోటే మరణం ఉంటుంది అనే ఒక వరం ఉంటుంది. కాబట్టి తారకాసురుడికి మరణం సంభవించాలి అంటే శివుడికి వివాహం జరగాలి. దాంతో బ్రహ్మదేవుడు శివుడిని పార్వతిని ఎలాగైనా కలపాలి అని విష్ణుమూర్తి కొడుకైన మన్మధుడిని పిలుస్తాడు. శివుడి దీక్షను ఎలాగైనా భగ్నం చేసి పార్వతీదేవిని పెళ్లి చేసుకునేలాగా ఒక ప్రేమ బాణాన్ని వేయమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తాడు. మన్మధుడు సరేనని చెప్పి తన భార్య అయిన రతీదేవితో కలిసి కైలాసానికి వెళ్తాడు. తపస్సులో మునిగి ఉన్న మహాశివుడిని చూసి మన్మధుడి శరీరం వణుకుపుడుతుంది. ఇంత భయంతో శివుడి తపస్సును ఎలా భగ్నం చేయగలను అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో పార్వతీదేవి శివుడికి పూజ చేయడం మొదలు పెడుతుంది. ఇదే సరి అయిన సమయం అని మన్మధుడు ప్రేమ బాణాన్ని వదులుతాడు. తపస్సు భంగం కావడం వల్ల శివుడు కోపంతో కొన్ని వందల సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగించడానికి నీకు ఎంత ధైర్యం అని కోపంతో తన ఎదురుగా ఉన్నది ఎవరో ఏంటో అని చూడకుండా తన మూడవ కన్ను తెరుస్తాడు. ఆ మూడవ కన్ను నుండి వచ్చిన అగ్నిజ్వాలలకి మన్మధుడు కాలిబూడిదైపోతాడు.